యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. మా నాన్నగారు ఒక పాస్టర్ గారితో మాట్లాడంట. పాస్టర్ గారితో మాట్లాడుతూ ఆ పాస్టర్ గారు గొర్రెలు కాస్తూ ఉన్నాడు. ఆ పాస్టర్ గారు గొర్రెలు కాస్తూ ఉన్నాడు. ఆయన ఒక ఏఎంజీ సంస్థలో పనిచేస్తూ వాళ్ళకి ఏదో పాస్టర్లకు కూడా బ్రతకాలి కదా అని ఒక ఆధారంగా గొర్రెలు కాస్తా అంటే అడిగంట, ఏంది దావీదా ఈ గొర్రెలు కాస్తున్నావు? ఆయన పేరు కూడా దావీదే. ఏం దావీదు ఈ గొర్రెలు కాస్తున్నావు? ఈ సంస్థ కంటే వేరే సంస్థ ఉందంట, ఆ సంస్థలో ఎక్కువ జీతం ఇస్తారంట, అక్కడికి వెళ్ళొచ్చు కదా అన్నాడంట నాన్నగారు. అంటే ఆయన అన్నాడంట చాలా అనుభవంతో, అన్నయ్య ఇచ్చే బర్రెను పోగొట్టుకొని కొత్త బర్రె దగ్గరికి ఎందుకు అన్నాడంట. ఏఎంజీ కాస్త కొస్త ఇస్తుంది, కొంచెం శాలరీ ఇస్తుంది, 4 గొర్రెలు ఇచ్చింది, చిన్న సంఘం ఇచ్చింది, ఇంకా ఇంతకంటే ఏం కావాలి? ఒకవేళ ఇది పోగొట్టుకొని ఏదో ఇంకోటి చెబుతున్నావు, అక్కడికి వెళ్తే ఇది పోయి అది పోయి అంత ప్రమాదం అవుతుంది కదా, అంత ఇబ్బంది అవుతా, ఎందుకు ఇచ్చేదాన్ని పోగొట్టుకుని ఇంకొకటి అన్నాడంట. అట్లాగనే ఈ ధనవంతుడు బహుశా అనుకున్నాడు, అరే ఇది నదంతా యూజ్ చేసేయమన్నాడు, నేను నాకేదో క్రొత్తదనం ఇస్తానన్నాడు, ఇది పోగొట్టుకుంటే అది వస్తుందో రాదో, ఎందుకు వచ్చిన గొడవ? నో బాబు, ఏదో నేను నిత్యజీవం కోసం వచ్చాను కానీ నువ్వు ఇట్లా అడుగుతావు అనుకుంటే వచ్చేవాడిని కాదు, ఇట్లా అడుగుతావు అనుకుంటే వచ్చేవాడిని కాదు. కాబట్టి నేను మాత్రం నాకొద్దు, నిత్యజీవం వద్దు, ఏమొద్దు అని కోపగించుకొని ముఖం మార్చుకొని వ్యసనపడి ఇట్లాగా నువ్వు అడిగేది, నీ దగ్గరకు వచ్చి మోకరిస్తే, నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే, నీ దగ్గరకు వచ్చి పరలోకం అడిగితే, నీ దగ్గరకు వచ్చి ఏదో అడిగితే నువ్వు నాకున్నది అడుగుతావా? కోపం వచ్చేస్తుంది. నువ్వు నా దగ్గర ఉన్నది అడుగుతావా? నో, అవసరం లేదు. నీ వద్దు, నీ పరలోకం వద్దు, నీ నిత్యం వద్దు, నీ మోక్షం వద్దు, నాకు ఉన్నదే చాలు అని వెళ్ళిపోయాడు. చర్చిలో ఇదే సమస్య. ఒకసారి ఆమె చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి ఒకసారి. దేవుడు అంటాడు, ఓ బిలీవర్, ఓ పాస్టర్, నేను నీతో ఒక మాట చెప్తున్నాను, నువ్వు నా మాట విను, నేను నీకు కొత్తది ఇస్తాను, నువ్వు పాతది ఖర్చు పెట్టు, నేను నీకు క్రొత్తది ఇస్తానంటే, ఇప్పుడు దాకా డానియల్ అన్న బాగానే చెప్పాడు కానీ ఇప్పుడు దాకా బాగానే చెప్పాడు కానీ అనండి కొద్దిగా, ఇప్పుడు దాకా బాగా, ఈ కవర్ సిస్టమ్ ఎందుకు పెట్టాడు ఇప్పుడు కొత్తగా? అసలు ఈ డబ్బుల సిస్టమ్ ఏంటి? బాగానే ఉందండి, బాగానే మాట్లాడాడండి, వాక్యం బాగుందండి, నా గుండెకి తాకిందండి, నా మనసుకు తాకిందండి, కానీ కవర్ ఇచ్చాడండి. నాకు అసలే లేక సత్తుంటే కవర్ ఇచ్చాడండి. కవర్ ఇయటమే కాదు, పేరు రాసి ఇమని చెబుతున్నా. ఇంకేందండి, బైబిల్ అట్టుందా, బైబిల్ అట్టుందా, బైబిల్ అట్టుందా అంటే బైబిల్ ఉన్నాయని నేను చేసినట్టు. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద చర్చ్. ఇది సంఘ సమస్య అయింది, ఇది యవనస్తుల సమస్య అయింది, ఇది నిత్య జీవపు సమస్య అయింది, ఇది మనుషుల సమస్య అయింది. దేవుడు అన్నాడు, ఓ నువ్వు నాకు ఇవ్వు, నేను నీకు ఇస్తాను. ఎందుకు దేవుని దగ్గర డబ్బులు లేకనా? 5 రొట్టెలు 2 చేపలు స్త్రీలు పిల్లలు కాక 5,000 మందికి పెట్టాడండి. ఈ చిన్న రొట్టెని 5,000 మందికి పంచిన దేవుడు ఈ రొట్టె లేకుండా పంచలేడా?
ఈ చిన్న రొట్టెని ఇన్ని లక్షల వేల మందికి పంచిన దేవుడు పాత నిబంధన కాలంలో పరలోకము నుంచి మన్నాను కురిపించిన దేవుడు క్రొత్త నిబంధన కాలంలో క్రీస్తు స్వయంగా మానవుడై దిగి వచ్చినాక పరలోకము నుంచి ఆహారం 5,000 మందికి కురిపించలేడా? మృతుడైన లాజరు, కుళ్ళిపోయిన లాజరు, 4 రోజుల నుంచి కంపు కొడుతున్న లాజరు బ్రతికించిన దేవుడు ఆకలితో బిడ్డకు ఒక రొట్టె పెట్టలేడా? ఎస్, హి కెన్ డూ అని చేయగలడు. బట్ యేసయ్య చెప్పదలుచుకున్నది ఏంటంటే 3 రోజుల నుంచి వాక్యం విన్నారు కదా, అసలు వీళ్ళు ఏమి నేర్చుకున్నారో చూద్దాం. 3 రోజుల నుంచి వాక్యం దారుణంగా చెప్పాను కదా, అసలు వీళ్ళల్లో సమర్పణ ఎంతవరకు ఉందో చూద్దాం. వీళ్ళు ఎవరైనా ఏదైనా ఆహారం ఉంచుకున్నారా? అసలు ఉంచుకున్న వాళ్ళు ఎవరైనా ఇవ్వగలరా? నన్ను నమ్ముతున్నారా? నేను అన్నం పెట్టగలను నమ్ముతున్నారా? నేను పరలోకం ఇవ్వగలను నమ్ముతారా? అసలు నేను పరలోకం ఇవ్వగలను, ఈ రొట్టె ఇవ్వలేనుడు పరలోకాన్ని ఇస్తానని ఎట్లా నమ్ముతాడు? చూద్దాం అని శిష్యులతో అంటున్నాడు. ఇక్కడ శిష్యులకు ఒక పాఠం నేర్పాలి, వినే విశ్వాసులకు ఒక పాఠం నేర్పాలి, సర్వ ప్రపంచానికి ఒక పాఠం నేర్పాలి, పరలోకపు దేవదూతలకు ఒక పాఠం నేర్పాలి. దేర్ ఇస్ సో మెసేజ్ దేర్. అక్కడ చాలా సందేశం ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు చాలా చేస్తాడు. అయితే ఒక మాట చెప్తున్నాను, పనిలో పనిగా చెప్తున్నాను. ఈ కవర్ ఇచ్చే ఉద్దేశం ఏంటంటే, లేకపోతే మీ దగ్గర నుంచి సమర్పణ అడిగే ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని హర్ట్ చేయటానికి కాదు. అది చాలా తప్పు. అసలు సభలు ఎందుకు పెడుతున్నాం? మనుషుల్ని రక్షించడానికి. సభలు ఎందుకు పెడుతున్నాం? ప్రజలకు సమాధానం ఇవ్వడానికి. సభలు ఎందుకు పెడుతున్నాం? ప్రజలను ఆశీర్వదించడానికి. సభలు ఎందుకు పెడుతున్నాం? సంఘం అభివృద్ధి చేసుకోవడానికి. ఇంకా అంతే. ఎందుకంటే నేను ఎందుకు వర్తమానాలు అందించడానికి ఎందుకు రెడీ అయిపోయాను? నేను ప్రజల్లోకి వెళ్ళటానికి, నేను ప్రజలకు పరిచయం కావటానికి, నేను ప్రజల మధ్య సేవ చేయడానికి, నేను క్రొత్త ద్వారాలు తెరుచుకోవటానికి. ఇట్స్ మై అంబిషన్, ఇట్స్ మై డిజైర్, ఇట్స్ మై గోల్. ఆమె చెప్పండి అందరూ. అయితే ఇంత ఆలోచనతో నేను మిమ్మల్ని గాయపరుస్తానా? ఇప్పుడు డానియేల్ అన్న అలా చేయకూడదు అనే స్థాయిలోకి నేను ఎందుకు వస్తాను? డానియేల్ అన్న ఎందుకు ఇలా బాధ పెట్టాడు, ఇలా కష్టపెట్టాడు, ఈ పద్ధతి ఎందుకు పెట్టాడు, ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అని నువ్వు నొచ్చుకుంటే నాకేంటి ప్రయోజనం? నాకు నష్టమే కదా. కొత్త వాళ్ళు రావాలని ప్రయత్నిస్తుంటే పాత వాళ్ళు పోతే ఏం లాభం? కొత్త వాళ్ళని తృప్తిపరచాలని ప్రయత్నిస్తుంటే పాత వాళ్ళు అసంతృప్తి ఉంటే ఏం లాభం? దాట్స్ నాట్ మ్యాటర్. అది కానే కాదు. మీరు సంతోషంగా కవర్ తీసుకెళ్ళండి, మోకరించండి, ప్రార్థన చేయండి. ఈ సువార్త వ్యాప్తి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు సంతోషంగా దేవుడు నిన్ను ప్రేరేపించిన పవిత్రమైన కానుక తెచ్చిపెట్టండి. ఆమేన్ చెప్పండి. అది చాలు. ఇట్స్ ఆల్. దాని ద్వారా బోల్డ్ అంత క్లారిటీ నాకు వస్తుంది. ఒకసారి ఆమె చెప్తారా? బోల్డ్ అంత క్లారిటీ నాకు వస్తుంది. ఏం క్లారిటీ వస్తుంది అంటే, సపోజ్ మీరు అందరు కలిసి ఒక 10,000 కానుక తెచ్చాను. 10,000తో నేను సబ్ పెట్టాలి, ఇంకెంత ఎక్కువ టెన్షన్ పెట్టుకోకూడదు. సపోజ్ మీరు అందరు కలిసి ఒక 1,00,000 రూపాయలు కానుక తెచ్చాను. 1,00,000 రూపాయలకు సరిపడినంత స్థాయిలో నేను సభ పెట్టుకోవచ్చు, అంతేకాని టెన్షన్ పెట్టుకోకూడదు. ఒకవేళ మీరు ఒక 10 లక్షలు ఇవ్వగలిగాను, 10 లక్షలకు సరిపడి నేను అసలు వస్తువులే కొనేసేయచ్చు, నాకు అసలు టెన్షన్ ఉండదు. నువ్వు టెన్షన్ పడకూడదు, నేను టెన్షన్ పడకూడదు, పని డిస్టర్బ్ కాకూడదు అని అంటే ఈ చిన్న క్లారిటీ మనకు కావాలి. ఆర్థిక క్లారిటీ అంటారు. ఆమె చెప్పండి. ఇది ఆర్థిక సంబంధమైన స్పష్టత అంటారు. నువ్వు ఎప్పుడైనా డబ్బులు లెక్కేస్తావు? మీ ఇంట్లో ఉన్న డబ్బులు ఇట్లాంటివి అడగొద్దంటారా? ఎందుకు డబ్బులు లెక్కేసుకుంటారు? ఎందుకు డబ్బులు లెక్కలేసుకుంటారు? నేను కూడా డబ్బులు లెక్కేస్తాను. నేను డబ్బులు లెక్కేసుకోకుండా నేను పడేయను. నేను డబ్బులు లెక్కేసుకున్నప్పుడు ఏం చేస్తానంటే, నా దగ్గర 10,000 ఉన్నాయి. ఈ 10,000కి ఏది ఇంపార్టెంట్ పని? 100 పనులు ఉన్నాయి, డబ్బులు 10,000 ఉన్నాయి, పనులేమో 100 ఉన్నాయి. కానీ ఈ 10,000 100 పనులకు సరిపోవు. ఈ 10,000 100 పనులకు సరిపోవు కాబట్టి ఈ 10,000లో ఈ 100 పనుల్లో ఫస్ట్ నుంచి చేయాల్సిన పనులేంటి, ముఖ్యమైన పనులేంటి? సో ఈ 10,000 ఆ ముఖ్యమైన పనులే చేస్తాను, మిగిలిన వదిలేస్తాను, టెన్షన్ పెట్టుకోను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చింది అది, దేవుడు నన్ను చేయమన్నది అది, అంతేగాని వేరేది కాదు. మీరు కూడా అదే ఆలోచించేయండి. సహజంగా మీరు చేస్తారు, అదే చేయండి.
అందుకు నేను చెప్పదలుచుకున్న ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, ప్రభువు నిన్ను అడుగుతున్నాడు, ఒక గాడిద యజమానులు లాగిస్తావా? సంతోషంగా తోలి పంపిస్తావా? సంతోషంగా తీసుకొని వస్తావా? చాలా సంతోషం. మీకు అర్థం కావడం కొరకు చెప్తున్నా. నేను పోయిన వారం కట్టెలు కావాలి, కట్టెలకు వెళ్ళాలి బ్రదర్స్ ఇక్కడ పెట్టి వాళ్ళతో మాట్లాడి మిమ్మల్ని పంపించేస్తాను. వాళ్ళతో మాట్లాడినాక ఒక తమ్ముడు లేచి, అన్న ఫస్ట్ మా ఇంటి దగ్గర కట్టెలు ఉన్నాయన్న, మా ఇంటి దగ్గర ట్రాక్టర్ తెస్తారండి, నేను పంపిస్తాను అన్నాడు. గట్టిగా చప్పలు కూడా దేవుని స్తుతి. అతను అసలు ఇస్తాడని నాకు తెలియదు, అతని దగ్గర ఉన్నాయని నాకు తెలియదు, అతను ఇవ్వాలని కూడా ఏమి లేదు. అతనే పెద్ద సీనియర్ బిలీవర్ కాదు, అతను ఇవ్వాలని ఏమి లేదు. మా కట్టెలు మాకేదాలకు మేము చస్తుంటే మళ్ళీ ఇంతమంది మీటింగ్ కట్టెలు మేమేడ తెచ్చాం, అందరితో పాటు నేను కూడా కాముకుంటే అయిపోద్ది కదా అనుకోలేదు. ఎందుకు? అతనికి ఒక ప్రేరేపణ, తను ఇవ్వగలిగింది అది, తన దగ్గర ఉన్నది అది, సో తను ఇవ్వగలిగాడు, అది వచ్చేసినాయి. ట్రాక్టర్ ఆయన ఎంతో స్వతంత్రంగా అడిగిన, అన్న నేను తెస్తాను అంతే, ట్రాక్టర్ తెస్తాడంతే, నేను ఆయిల్కి డబ్బులు ఇచ్చినా తీసుకోడు అంతే. ఎందుకు చెప్తున్నావు? అతని మనసు అది, అతని ఆశ అది, దేవుని కొరకు నేను కూడా వాడబడతాను అంతే. బాత్రూమ్ తొట్టులో నీళ్ళు తోడాలి అని చెప్తే డైరెక్ట్గా మోటార్ తెచ్చి అక్కడ పర్మనెంట్ ఆడ పడేసాడు. తీసుకెళ్ళండి, వద్దులేనా ఎప్పటికైనా అవసరం అవుతుంది, ఆ మోటార్ మీరు ఆడుకోండి. ఆ మోటార్ నేను ఆడుకుంటానా? దేవుని సేవకు వాడబడుతుంది. మీరు ఇంతమంది ఉన్నాం, మనం బలమైన వ్యక్తులు మగుదుముగాక. గట్టిగా చెప్పండి, మనకున్న దాన్ని ప్రభు కొరకు పెట్టుదుముగాక. 5 రెట్లు ఉన్నాయా? 5 రెట్లదా? 10 రెట్లు ఉన్నాయా? 10 రెట్లదా? 5 పైసలు ఉందా? 5 పైసలుదా? 5,000 ఉందా? 5,000 తీసుకురా. నువ్వు ఏం చేయగలవు, ఎంత చేయగలవు, ఏమేమి చేయగలవు, మనం అందరం ఇక్కడికి తీసుకొద్దుముగాక. ప్రతి చెయ్యి కదలాలి, ప్రతి హృదయం పగలాలి, ప్రతి గుండె ఆత్మల కొరకు రోధించాలి, ప్రతి వ్యక్తి ఒక ఫైర్ అవ్వాలి. ఇది చివరి దినాల్లో ఉన్నాం, చేయాలి. కనుక గాడిద యజమాని దగ్గర నుంచి సమర్పణ నేర్చుకుంటున్నాం. రండి త్వరగా నేను ముందుకు తీసుకెళ్తాను. లూకా సువార్త 19వ అధ్యాయము 38వ వచనం. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలంలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. చదవాలి 39. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు ఊరకునేలా ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను నేను. ప్రైజ్ అల్లాహ్. 2 రకాల ప్రజల్ని ఇక్కడ చూస్తున్నాం. అక్కడ శిష్యులు ఉన్నారు, అక్కడ జనసమూహం ఉంది, అక్కడ ఒక గాడిద ఉంది, గాడిద పైన బట్టలు పరిచారు, యేసయ్యని కూర్చోబెట్టారు, రోడ్డు మీద మట్టలు పరిచారు, యేసయ్యని ఊరేగిస్తా దావీదు కుమారునికి జయము, స్తోత్రము, స్తోత్రం అని చెప్పి ఆ వీధులంతా దద్దరిల్లేలాగా దేవుని ఆరాధిస్తూ వెళ్తున్నారు. పరిసయ్యులు అది కనబడింది. పరిసయ్యులకి మనసు పగిలిపోయింది. ఈ ప్రభు ఏంటిరా బాబు, ఈ యేసయ్య ఏంటిరా నాయనా, ఈయనకేంటి యెరూషలేమంతా కూడా వెంటబడి ఆరాధిస్తున్నారు, ప్రజలేంటి అటువైపు వెళ్తున్నారు, అరే ఇంతకాలం ఇంత పెద్ద అంగీ వేసుకొని ఇంత పెద్ద ప్రసంగాలు చేస్తుంటే మమ్మల్ని ఒక్కళ్ళే వెంబడించట్లేదు, ఈయన ఒక సాధారణమైన మనుషులాగా ఉన్నాడే, ఈయన అసలు ఎక్కడ ఒక వడ్రంగివాని కుటుంబంలో పుట్టాడే, యేసోపు మరియు కుమారుడిగా గుర్తించబడ్డాడే, ఒక అనాగరికుడిలాగా లేకపోతే ఒక పేదవాళ్ళలాగా కనపడుతున్నాడే, ఈయన ఈ యెరూషలేముని కదిలించాడే అని పరిసయ్యులు చూచి కోపపడి వ్యసనపడి, బోధకుడా వీళ్ళని ఆపేసేయ్, ఏంటి గోల, ఏంటి శబ్దం, వీళ్ళ ధ్వనులు మేము వెళ్ళలేకపోతున్నాం, ఆపేసేయ్ అంటున్నారు. మద్రాసు పట్టణంలో దగ్గరగా 50 సంవత్సరాల క్రితం భగత్ అనే దైవజనులు తన సేవను ప్రారంభించాడు. ఆయన అప్పట్లో ఒక సిక్కు మతం నుంచి రక్షణ పొంది దేవుణ్ణి నమ్ముకొని యేసు ప్రభు కొరకు వైరాగ్యం కలిగి దేవుని పిలుపునందుకొని అక్కడ సేవ ప్రారంభించాడు. ఆయన ఒక తెల్ల పాంటు తెల్ల చొక్కా వేసుకొని ఒక సన్నటి యవనస్తుడిగా ఉండి బైబిల్ సంచి పట్టుకొని కరపత్రాలు పట్టుకొని వీధుల్లో గుండా సువార్త ప్రకటిస్తూ వెళుతుంటే ఆయన వెనక సుమారు 10,000 మంది నడిచారంట. సుమారు 10,000 మంది కరపత్రాలు తీసుకొని వెళుతుంటే అప్పుడు చూసిన ప్రజలు, నామకార్థ క్రైస్తవులు ఇంకా ఇతరులు కూడా ఒక మాట అన్నాడంట. ఒక మాట అనుకున్నారంట, ఏమంటే
ఈ తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా వేసుకుని ఈ సన్నటి యవనస్తుడు మద్రాసు పట్టణాన్ని కదిలిస్తున్నాడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత అద్భుతమైన సాక్ష్యం. నేను మీతో ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇక్కడ కూర్చున్న మీ అందరూ స్తోత్రము చేస్తున్నారు, కొందరు వెంబడిస్తున్నారు, కొందరు కరపత్రాలు పంచుతున్నారు, కొందరు వీధుల్లోకి వస్తున్నారు, కొందరు మోకాళ్ళ మీద మోకరించమంటే మోకరిస్తున్నారు, కొందరు పాడమంటే పాడుతున్నారు, కొందరు పత్రికలు పంచమంటే పంచుతున్నారు కొందరు. కానీ కొందరు ఏంటి పని, ఏంటి వీధుల్లో గోల, ఏంటి డిస్టర్బెన్సు, వాళ్ళని గద్దించు అని చెప్తున్నారు. వాళ్ళని గద్దించు. నేను మీతో చెప్తున్నానండి, నేను ఉదయాన ఒక మెసేజ్ వింటున్నాను. వింటూ స్పీకర్ ఏం చెప్తున్నాడంటే, 4 వ్యక్తులతో నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నాడు. 4. ఒకటి, నెగిటివ్ పీపుల్తో జాగ్రత్తగా ఉండు అన్నాడు. అంటే ప్రతికూలమైన వ్యక్తులు నేను కృంగదీస్తూ ఉంటారు, నీ ఎనర్జీని, నీ పాజిటివ్ ఎనర్జీని తినేస్తూ ఉంటారు. నువ్వేదైనా చదువుకుందాం, నేను చదువుకోవాలనుకున్నావు అని ఎవరితోనన్నా ఫ్రెండ్తో చదువు వచ్చినాడు, అందరూ పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారనే, సార్లే చదివింది చాలే, శుభ్రంగా పనికి వెళ్తే 200 వస్తాయి, ఎందుకు మనీ అంటారు. అంటే నువ్వు చదువుకోవాలంటే ఎంకరేజ్ చేయరు. నువ్వు జాబ్ చేయాలనుకుంటే జాబులు ఎక్కడ వస్తాయి, జాబులు అసలు లేక సత్తన్నారు, జాబు లేదు ఏం లేదు, నీకు దొరికిన పని చేసుకో అంటారు కొందరు. దేర్ ఆర్ ద నెగిటివ్ పీపుల్స్. నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో, నువ్వేం చేయాలనుకుంటావో దానికి నీకు పాజిటివ్ ఫోర్స్ కంటే నెగిటివ్ ఫోర్స్ నీకు ఇంజెక్ట్ చేస్తారు. చేయొద్దు, వెళ్ళదు. సో వీళ్ళతో ఎప్పుడైనా ఒక నెగిటివ్ ఫోర్స్ నీ దగ్గరకు వస్తుందంటే నువ్వు చాలా అది క్యాన్సర్ కంటే డేంజర్. చదువుకుంటున్న పిల్లలు వినండి, మీ ఫ్రెండ్స్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఆమె చెప్పండి, బాగా వెనక బెంచీలో కూర్చొని అల్లరి చేసేవాళ్ళు మీ ఫ్రెండ్స్ కాకూడదు. శుద్ధ ముద్దులందరూ ఒక చోట చేరకూడదు, మీ లైఫ్లు పాడవుతుంది. అట్టనే భక్తి లేని వాళ్ళు, ఆత్మీయత లేని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. నీకంటే కొంచెం స్పిరిచువల్ గ్రో ఎవరు ఉంటున్నారో, కొంచెం బాగా అభివృద్ధి ఎవరవుతారు, మంచి కన్నీటి ప్రార్థన ఎవరికుందో, వాక్య ప్రత్యక్షత ఎవరికుందో, పరిశుద్ధ జీవితం ఎవరికుందో, ఆత్మీయత ఎవరికుందో, వాళ్ళతో నువ్వు బాగా ఆ పాజిటివ్ పీపుల్తో ఉండు, దీవించబడతావు. నీకంటే తక్కువ భక్తి కలిగిన వ్యక్తులు నీ భక్తిని తగ్గిస్తారు కానీ పెంచలేరు కదా. నా దగ్గర ఒక 10 రూపాయలు ఉన్నాయి అనుకోండి, 10 రూపాయలే ఉన్నాయి నా దగ్గర, 10 రూపాయలు ఉన్నాయి అనుకోండి. ఆ 10 రూపాయలు ఉంటే నన్ను డానియల్ అన్న ఒక 100 రూపాయలు ఇవ్వన్నా అని అడిగారు అనుకోండి, నేను ఎంత ఇవ్వగలను? నా దగ్గర ఉంది 10, నా దగ్గర ఉందే 10, నీకు ఆడిస్తాను. ఒక 5 అయితే ఇస్తాను, ఎందుకంటే 5 అన్నా నాకు ఉండొద్దా? లేదు, ఇంకా త్యాగశీలు అనుకో, సరేపో ఈ 10 రూపాయలు తీసుకోపో అంట. 20 ఇస్తానా? ఇవ్వలేను. 100 ఇస్తానా? అసలు ఎందుకు? ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్, అంత నాకు లేదు. నేను ఎందుకు చెప్తానంటే, నువ్వు కన్నీళ్ళు విడిచే బిడ్డల్ని, ప్రార్థన చేసే బిడ్డల్ని, విశ్వాసం కలిగిన బిడ్డల్ని, పరిశుద్ధత కలిగిన బిడ్డల్ని, నీతి కలిగిన బిడ్డల్ని, యథార్థత కలిగిన బిడ్డల్ని నువ్వు బాగా సమకూర్చుకుంటే నువ్వు బాగా అభివృద్ధి అవుతావు. అంత జాగ్రత్తగా ఉండు. రెండోది, విమర్శకులతో జాగ్రత్తగా ఉండు. అంటే కొంతమందికి నేను ఒక ఆయన ఎవరో అడిగారు, అన్ని పనుల కంటే తేలికైన పని ఏది అని అడిగారు. నేను ఇప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతా, అన్ని పనుల కంటే తేలికైన పని ఏది? చెప్పండి గట్టిగా. క్విజ్ 10 మార్కులు. చాలా తేలిక. ఇప్పుడు ఈ గోడ కట్టాలంటే ఎంతో కష్టం. డానియల్ అన్న ఎవరన్నా ఈ గోడ కట్టింది? పలానా మేస్త్రి కట్టాడు అన్నా. ఆ మేస్త్రి పాడుగాను ఈ మూల కొద్దిగట్ట పొయ్యిందన్న అంటాడు. సింపుల్, ఒక మాట, మూలట్ట పొయ్యింది అంటాం ఈజీ. ఆడ చిన్న పొరపాటు జరిగింది అంటాం ఈజీ. అది కట్టడం ఎంత కష్టమని చాలాసార్లు చెప్తా. మా ఫ్రెండ్ అన్నాడు, డానియల్ నేను అసలు పాస్టర్లను నమ్మను రా అన్నాడు. పాస్టర్లు అసలు మంచోడు కదరా, పాస్టర్లు దొంగోడు రా, పాస్టర్లను నమ్మను రా అన్నాడు. నేను ఎందుకు నమ్మవరా అంటే, వాడు మంచోడు కదా, నేను నమ్మను. నువ్వేం చేస్తున్నానంటే, నేను బీడీలు తాగుతున్నాను రా అన్నాడు. వాడి పైన బీడీలు తాగటం రోడ్ల మీద. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కనపడతాడు. అయితే నేను మీకు చెప్పను నా ఫ్రెండ్ ఎవరు, అప్పుడప్పుడు కనపడతా ఉంటాడు. గుంటూరులో 2 కలిసి చదువుకున్నాం అనమాట. నేను అరే నువ్వు మారు మనసు పొందేవా? పొందలా. బాప్తిసం తీసుకున్నావా? తీసుకోవాలా. చర్చికి వెళ్ళావా? వెళ్ళలా.
కాస్త కుదురుగా కూర్చొని బైబిల్ చదవాలి. అరే, ఒక పాస్టర్ అవ్వాలంటే ముందు అతను చర్చికి రావాలి, అతను వాక్యం వినాలి, అతను మారు మనసు పొందాలి, అతను బాప్తిని తీసుకోవాలి, అతను చర్చిలో బలపడాలి, అతను పరిచారకుడిగా మారాలి, అతడు దేవుడి చేత ప్రేరేపించబడాలి, దేవుడు అతన్ని పిలవాలి, అతను పిలిచినాక దేవుని సేవకు అన్ని సమర్పించుకొని రావాలి, వచ్చినాక అతను నిలదొక్కుకోవాలి. ఇన్ని మెట్లుండేరా. పాస్టర్ అంటే వరకు కాదురా, ఊరికి రారురా పాస్టర్లో. పాస్టర్ పని అంటే ఏదో అన్నిటికంటే తేలికైన పని కాదురా. దానికి అది శరీరంతో చేసేది కాదురా, అది త్యాగంతో చేసేది, అది కష్టంతో చేసేది, అది కన్నీళ్ళతో చేసేది, అది విశ్వాసంతో చేసేది, అది దేవుడిపై ఆధారపడి చేసేది, అది ప్రతి నోట్లో పడి చేసేది. దట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్ సర్వెంట్. అదిరా. అరే, ఒక్క మెట్టు కూడా నువ్వు ఎదగలేదు, 10 మెట్లు ఎదిగినతో ఆయనతో నీకెందుకురా? సరే, పాస్టర్లు మంచివారు కాదు, నీ మాట ప్రకారం పోదాం. ఒక మంచి పాస్టర్గా నువ్వు తయారవురా, సమాజాన్ని బాగుజీ. దేవుడు మంచోడే కదా, పాస్టర్ మంచోడు కాదు, దేవుడు మంచోడే, వాక్యం మంచిదే, సంఘం మంచిదే కదా. నువ్వు మంచి క్వాలిటీగా తయారవురా. అరే, నువ్వు బజార్లో తిరుగుతుంటివి, బీడీలు తాగుతుంటివి, సిగరెట్లు తాగుతుంటివి, సారాయి తాగుతుంటివి, భార్యను చూసుకోవు, పిల్లలను చూసుకోవు, కష్టపడి పని చేయవు, ఎక్కడ పడితే అక్కడ సిగ్గు లేకుండా అప్పులు అడిగి మళ్ళీ ఎగ్గొడతా ఉంటావు. ఈ స్థాయిలో నువ్వు ఉండి ఆ పాస్టర్ మంచిది కాదంటాడు, ఈ విశ్వాసం మంచిది కాదంటాడు, ఆ సంఘం మంచిది కాదంటారు. నోరే కదా విమర్శించడానికి. ఇందు మూలంగా మీకు తెలియజేయండి ఏమనగా, విమర్శించేవాళ్ళని పట్టించుకోబాకంటే. ఆమె ఏం చెప్పండి, విమర్శించేవాళ్ళని పట్టించుకుంటే నీ లైఫ్ ఎదగదు, నీ లైఫ్ ఎదగదు. నీకు ఈజీగా ఇలా చెప్పొచ్చు, డానియల్ అన్న అబ్బే అంత మంచిది కాదండి చెప్తాడు, కానీ అదిగో అది ఎందుకు చేశాడు, అది అట్ట ఎందుకు చేశాడు చెప్పు, అది ఎందుకు చేసాడట, ఇది ఎందుకు ఎట్లా చేశాడు అంటే ఈజీయే కదా. డానియల్ ఎందుకు చేశాడు, ఆ చరిత్ర అంతా నీకేం తెలుసు, నీకు అర్థమైంది, నీకు తెలుసు. డానియల్లో కొంచెం పర్లేదు, కానీ మరి అక్క ఇంకా దారుణం అండి, అక్క అసలు పూర్తిగా దారుణం అండి, అసలు వేస్ట్ అండి, ఈజీగా చెప్పొచ్చు. అసలు అక్క ఎంతో దారుణం, కానీ అక్కడ చేసిన భక్తిలో కొంచెం ట్రై చేయి. అక్క చేసిన ఒక సేవకుడి దగ్గర ఉండు, అక్క చేసిన ఒక మురుగుంట్లో చేయబెట్టు, అక్క చేసిన ఒక మురుగుంట్లో పట్టు అన్నం తీసే, అక్క చేసిన ఒక ఇంట్లో అంట్లు కడుగు, బట్టలు ఎదుగు, డిగ్రీ చదువుకో, అక్క చేసిన కాలంలోకి వెళ్ళు, కాలంలో దిగు, జమ్ముమై మందిరం కట్టు. సింపులే కదా అది. నేను మీతో ఏం చెప్తున్నానంటే మా స్టోరీ కాదు, రేపు నీ స్టోరీ కూడా అంతే. నీ ప్రక్కన నిన్ను విమర్శించడం ఈజీ, నీ ఇంటి ఎదురు నిన్ను విమర్శించడం ఈజీ, నీ ప్రక్క నిన్ను విమర్శించడం ఈజీ, నీ ఆఫీసులో నిన్ను విమర్శించడం ఈజీ, నీ స్కూల్లో నిన్ను విమర్శించడం ఈజీ, నీ బిజినెస్లో నిన్ను విమర్శించడం ఈజీ. విమర్శకులు ప్రపంచం అంతా నింపబడి ఉన్నారు. గొప్ప పనులు ఒక నాయకుడు చేస్తాడు, డిబేట్లు పెట్టి 100 మంది విమర్శిస్తూ ఉంటారు. నేను మీతో చెప్తున్నాను, నువ్వు చదువుతావా, బాగా చదువు, విమర్శించేవాళ్ళని పట్టించుకోబాకు. నువ్వు జాబ్ చేస్తావా, బాగా చేయి, విమర్శించేవాళ్ళని పట్టించుకోబాకు. నువ్వు బిజినెస్ చేస్తావా, బాగా బిజినెస్ చేయి, విమర్శించేవాళ్ళు పట్టుకోబాకు. నువ్వు నిజంగా పొలిటికల్ లీడర్ అవుతావా, లీడర్ వావు, పవిత్రమైన లీడరుగా తయారవు, నిన్ను విమర్శించేవాళ్ళు పట్టించుకోబాకు. ఆమె చెప్పు ఒకసారి. ప్రతి వ్యవస్థ అవసరమేనండి, ప్రతి వ్యక్తి అవసరమేనండి. వ్యాపారం చేసేవాళ్ళు చేయకపోతే మనం ఏం తిని కొనుక్కుంటామండి? వరి నాటి వాళ్ళు నాటకపోతే మనం ఎట్ట బ్రతుకుతామండి? చదువు చెప్పేవాళ్ళు చెప్పకపోతే మనం ఎట్లా చదువుకుంటామండి? నాయకుడు పరిపాలించకపోతే మనకి పథకాలు ఎట్లా వస్తాయండి? ప్రతి వ్యక్తి అవసరమేనండి. కాబట్టి ఒకళ్ళే అవసరం లేదు, ఎవరంటే విమర్శించేవాళ్ళు అవసరం లేదు. ఒకసారి పక్కన వాళ్ళు చెప్పమాట, పక్కన వాళ్ళు విమర్శించేవాళ్ళు అవసరం లేదు, విమర్శించేవాళ్ళు అవసరం. సద్విమర్శ అయితే తీసుకో, మార్చుకో, అంతేకాని అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. కనుక ఇలాగా మీరు గుర్తుపెట్టుకోండి. సో పరిశుద్ధాత్మ, నేను అన్నీ చెప్పడానికి సమయం కాదు, మీరు మోకరించండి, మీరు బైబిల్ తీయండి, మీ గదిలోకి వెళ్ళండి, మీ తలుపులు వేయండి. ప్రభువా, ఓ తండ్రి, నాకు ఎవరు కావాలి, నేను ఎవరైతే ఉండాలి, ఎవరైతే నాకు పాజిటివ్గా ఉంటారో, ఎవరైతే నన్ను సక్సెస్ చేస్తారో, ఎవరైతే నన్ను బలపరుస్తారో, ఎవరైతే నన్ను దీవిస్తారో, ఎవరి చేతిలో నా భవిష్యత్తు బాగుంటుంది, నువ్వు ప్రార్థన చేసుకొని దేవుని నడిపి పొందుకొని నువ్వు జస్ట్ ఫాలో. మరపం ఏం లేదు, ఇట్స్ యువర్ చాయిస్. నేను ఫస్ట్ టైం ఈ అంశానికి ఒక పేరు పెట్టా, మరలా చెప్తాను, ఆ అంశం మరలా చెప్తాను. బైబిల్ని ఆధారం చేసుకొని మన భవిష్యత్తును మనమే రాసుకోవచ్చు. అందుకని నా మాట వినమని నేను చెప్పట్లా. నువ్వు బైబిల్ని ఆధారం చేసుకో, నువ్వు గదిలోకి వెళ్ళు, నువ్వు తలుపేసుకో, నువ్వు కన్నీళ్ళు కాచు, నువ్వు ఏసైతో మాట్లాడు. ఎవరు నీకు అవసరం లేదు. ఎవరికి దగ్గరుంటే బాగుంటుంది, ఎవరికి దూరంగా ఉంటే బాగుంటుంది, ఎవరితో మాట్లాడితే బాగుంటుంది, ఎవరితో మాట్లాడిపోతే బాగుంటుంది, ఎవరితో స్నేహం బాగుంటుంది, ఎవరితో స్నేహం బాగుండదు. యూ హ్యావ్ టు డిసైడ్ ఫర్ యువర్ ఫ్యూచర్. రైట్, మంచిది. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, విమర్శించే వాళ్ళు ఉంటారు, ఆరాధించే వాళ్ళు ఉంటారు. నువ్వు ఆరాధించాలి. ఇది లోకసువార్త 19:46. ఆయన దేవాలయంలో ప్రవేశించి, అందరు చదువు, ఆయన దేవాలయంలో ప్రవేశించి
అందులో విక్రయం చేయవారితో నా మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడినది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేస్తారని చెప్పి వారిని వెళ్ళగొట్ట ఆరంభించెను. దేవాలయము, ఇక్కడ యేసు ప్రభు దేవాలయాన్ని శుద్ధీకరిస్తున్నారు. అక్కడున్న యెరూషలేములో ఉన్న పరిసయ్యులు, కొందరు స్వార్థపరులు దానిని దొంగల గుహగా చేశారు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏముంటుందంటే, నా దేవుని ఇంటిని మీరు వ్యాపారపు టిల్లుగా చేశారు. చూద్దామండి యోహాను సువార్త మాట. యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వచనం చదువుతారండి. ఆ పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయుకుడని చెప్పాను. లూకా సువార్త 19వ అధ్యాయము 46లో చివరి భాగం చదువుదాం. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరని చెప్పి వారిని వెళ్ళగొట్ట ఆరంభించిన. దేవాలయము ఎంత పాడైపోయిందో దేవుడు 2 పదాల ద్వారా తెలియజేస్తున్నాడు. అది యెరూషలేము దేవాలయం. మొదట దాన్ని ఏం చేశారు మీరు? వ్యాపారపు టిల్లుగా చేశారు అంటున్నాడు. చెప్పండి, ఏం చేశారంటే వ్యాపారపు టిల్లు చేశారు. రెండోది ఏం చేస్తున్నారు? దొంగల గుహగా చేశారు. దొంగల గుహ చేశారు. కానీ వాస్తవంగా దేవుని మందిరం ఏమై ఉండాలి? నా మందిరము సమస్త జనులకు, మాట్లాడండి, సమస్త జనులకు ప్రార్థనా మందిరము, సర్వజనుల ప్రార్థనా మందిరం, సమస్త జను. నేను ఒక మాట చెప్తాను, నేను చాలా అలసిపోయి ఉన్నాను, అయినా ఒక మాట చెప్తాను. ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన మందిరము ప్రార్థనా మందిరం కావాలి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది.